అష్టలక్ష్ముల్లో ధైర్యలక్ష్మిని ఎప్పుడూ వదలవద్దు అంటారు. మరి ఇలా ఎందుకంటారో తెలుసుకుందాం. అసలు ధైర్యం అంటే ఏంటి? అది ప్రత్యేకంగా ఉండడం ఏంటి? దాన్ని వదలవద్దు అనటం ఏమిటి? ఏం ధైర్యంగా లేకపోతే మనిషి బ్రతకలేడా? ఇలాంటి సందేహాలు కొందరికి రావచ్చు. అన్నీ అనువుగా ఉండి భోగభాగ్యాలతో తొలతూగుతూ జీవితంలో ఏ సమస్య లేకుండా సంతోషంగా ఉన్నవాళ్ళు వీళ్ళు. అలాంటి సందర్భాలలో అందరూ ధైర్యంగానే ఉంటారు. నిజానికి ఆ సమయంలో ఆ వ్యక్తి ధైర్యం ఉందో లేదో కూడా తెలియదు. దాని అవసరం ఏమిటో కూడా తెలియదు. కానీ సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న వాళ్ళకి తెలుస్తుంది ధైర్యం విలువ, అలాగే దాని అవసరం కూడా. అలాంటి సమయంలో ఏ వ్యక్తి అయితే నిబ్బరంగా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే చిరునవ్వు చిందిస్తూ ఉంటాడో అతన్ని ధైర్యవంతుడు అంటారు. చెప్పటం సులభమే కానీ ఆచరించడం అంత సులభమేమీ కాదు. అందుకే ఏ మనిషినైతే ఎన్ని చిక్కులు వచ్చినప్పటికీ, ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ధైర్యంగా ఉండి కార్యసాధన చేయగలుగుతాడో, చిక్కులు పరిష్కరించగలుగుతాడో ఆ వ్యక్తి ధైర్యం కలవాడు అవుతారు. అసలు ధైర్యం ఉన్నప్పుడే సరిగ్గా ఆలోచించి సమస్యలకి పరిష్కారం కనుక్కోవచ్చు. అలాగే ఏ వ్యక్తి అయితే ఎప్పుడు ధర్మాన్ని ఆచరిస్తాడో, ఏ వ్యక్తి అయితే ఇంద్రియాల్ని అదుపులో ఉంచుకుంటాడో ఆ వ్యక్తి ఏ పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోడు. ఆ వ్యక్తి గడిపే నియమబద్ధమైన జీవితం ఆ వ్యక్తి ధైర్యం అవుతుంది. పురాణాల ప్రకారం కూడా ఒక కథ ఉంది. పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఆయన ప్రజల్ని చక్కగా పరిపాలించేవాడు. ఒకసారి శత్రురాజులు చేసిన దాడిలో ఆ రాజు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అష్టలక్ష్ములు ఒక్కొక్కళ్ళు ఆ రాజుని విడిచి వెళ్లిపోయారు. విజయలక్ష్మి, రాజ్యలక్ష్మి ఆయన్ని వదిలి వెళ్లినా తల వంచుకుని ఉన్నాడే గాని మరో మాట్లాడలేదు. సంతానలక్ష్మి కూడా వెళ్లిపోయింది. రాజు సంతతంతా దూరమయ్యారు. ధాన్యలక్ష్మి వెళ్లడంతో ఆహార సమస్య వచ్చింది. అలాగ అందరు లక్ష్ములు రాజుతో మేము వెళ్లిపోతున్నామని చెప్పినా రాజు చేసేదేమీ లేక తల వంచుకుని కూర్చున్నాడు. చివరికి ధైర్యలక్ష్మి వచ్చి తాను వెళ్లిపోతానని చెప్పింది. అప్పుడు ఆ రాజు ఆమెకి నమస్కరించి, అమ్మా నువ్వెలా వెళ్తావు? ధర్మం అనే ధైర్యలక్ష్మి నా దగ్గర ఉంది, నువ్వెలా నన్ను వదిలి వెళ్తావని ప్రశ్నించాడు. ఆమె రాజు ధార్మిక ప్రవర్తనకు సంతసించి ఆ రాజుతో ఉండిపోయింది. ధైర్యం ఉంటే తాను తిరిగి చేసే ప్రయత్నాల వల్ల తన రాజ్యం తన దగ్గరికి వస్తుంది, తన సంతానం తన దగ్గరికి వస్తుంది, తను పోగొట్టుకున్న సకల సిరి సంపదలు భోగభాగ్యాలు తన దగ్గరికి వస్తాయని ఆ రాజు నమ్మాడు. ఆ ధైర్యంతోనే ఆ రాజు అన్నీ సాధిస్తాడు. దీనివల్ల అర్థమైంది ఏంటంటే, ఎలాంటి సందర్భంలోనైనా మనిషి ధైర్యాన్ని వదలకుండా ఉంటే ఏదైనా సాధించవచ్చు. ధైర్యం అంటే మొండిగా మనం చేసేది సరైందనడం కాదు. తప్పు, చెడు, అధర్మాలకు దూరంగా ఉండి శాస్త్రాలు దేనిని ధర్మమని చెబుతున్నాయో దాన్ని ఆచరిస్తే ధైర్యలక్ష్మి ఆ వ్యక్తిని వదిలి వెళ్ళదు. ఆ వ్యక్తి సాధించలేనిది ఏదీ ఉండదని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరిన్ని ఆసక్తికర హిందూ సాంప్రదాయ విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ భక్తి.